హలో! ఈ రోజు వీడియోలో మనం మీలియన్ రోడ్‌ని ఎలా రన్ చేయాలో సింపుల్ వేలో తెలుసుకోబోతున్నాము. సో, చాలా వీడియోస్ మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. కానీ ఈ వీడియో అనేది ఎక్స్‌క్లూజివ్ ఫర్ అవర్ కమ్యూనిటీ. ఎందుకంటే దీంట్లో ఒక సింప్లెస్ట్ వే అనేది చెప్తున్నాం. సో, మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూసుకున్నట్లయితే చాలా లైన్ ఆఫ్ కమాండ్స్ రన్ చేయాలి. దాని తర్వాత కూడా మీకు ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ అయితే 60-70% ఉన్నాయంట. సో, మీరు ఈ వీడియోని, ఈ ప్రాసెస్‌ని ఫాలో చేస్తే ఖచ్చితంగా 90% అయితే మీకి ఎర్రర్ రాని ఛాన్సెస్ ఉంటాయి. 90 కాదు, 99% ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే నేను నా 2 వీపీఎస్ ఏదైతే ఉన్నాయో దాని మీద అయితే ట్రై చేసినాను. సో, దాంట్లో సక్సెస్‌ఫుల్‌గా నేనైతే ఇప్పుడు నోడ్ రన్ చేస్తున్నాను. సో, అది ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో, ట్విట్టర్‌లో జున్ ఎక్స్‌బిటీ అని ఈ పర్సన్ అయితే హెల్ప్ చేసినాడనమాట. సో, ఈయన మొత్తం ఒక వీడియో ఫార్మాట్ లో చేసి మొత్తం ఒక సింగిల్ లైన్ కమాండ్ లో దీన్నైతే కన్వర్ట్ చేసినానంట. సో ఇది నేనైతే పర్సనల్ గా ఫాలో చేసినాను. సో నాకు అయితే ఏ ఎర్రర్ అయితే రాలేదు. జస్ట్ ఒక కమాండ్ ని మీరు పేస్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత ప్రాసెస్ మొత్తం వచ్చి సింపుల్ అన్నమాట. సో జస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. సో డైరెక్ట్ లింక్స్ అన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ జూమ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేసినానో సో దాన్ని యూటిలైజ్ చేసి మీకు చెప్తాను అనమాట. సో దీంట్లో నేను కొంచెం మీకు అడ్వైస్ కూడా ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక 2, 3 ఎర్రర్ అయితే చేసినా అనమాట. సో హ్యూమన్ ఎర్రర్ అనమాట. సో అది మీరు చేయకుండా ఎలా చేయాలో అది వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏదైతే గిట్ హబ్ ఇక్కడ లింక్ ఇస్తానో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ కమాండ్ ని కాపీ చేసుకోండి. దానికన్నా ముందు మీరు విపిఎస్ ఇప్పటి వరకు రన్ చేయలేదంటే నా ఏదైతే ముందు విపిఎస్ వీడియోస్ ఉంటాయో దాన్ని చూడండి. సో మీకు పుట్టి కావాలన్నమాట. సో పుట్టిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. పుట్టిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక విపిఎస్ కావాలన్నమాట. సో మీరు కాంటాబోని యూజ్ చేయొచ్చు. నేను కాంటాబోని యూజ్ చేసిన ఈ వీడియోలో. కానీ మీరు పీక్యూ హోస్టింగ్ యూజ్ చేసుకొని దాంట్లో మీ క్రిప్టో తో బై చేయొచ్చు అనమాట. సో మీ ఐఎన్ఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పెండ్ చేసే అవసరం లేదు. క్రిప్టోతోనే డైరెక్ట్ బై అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కాంటాబ్ యూజ్ చేస్తున్నాను. ఈక్వల్లీ గుడ్ అనమాట. ఏదైతే కొనుక్కోవచ్చు. ఒక స్మాల్ బడ్జెట్ బీపీఎస్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది అనమాట. సో $30 ఆ వీపీఎస్ అయితే మీకు అవసరం లేదు. సో $30 వీపీఎస్ ఉంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టే రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో జస్ట్ మీరు అక్కడ ఆ పీక్యూ హోస్ట్ ఏదైతే మీ పుట్టి ఉంటుందో దాంట్లో ఆ విపిఎస్ ని ఎంటర్ చేసి రూట్ అనే యూజర్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈ కమాండ్స్ ని ఫాలో అనమాట. సో జస్ట్ ఈ కమాండ్ ని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి పుట్టిలో. ఎంటర్ చేసిన తర్వాత ఎస్ అనే ఎంటర్ చేయండి అనమాట. వై. సో వై ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా జున్ ఎక్స్బిటీని ఫాలో అయ్యండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాడు ఈయన. సో ఖచ్చితంగా మీరు ఈయన ట్విట్టర్ ని ఫాలో అవ్వండి. దాని తర్వాత టెలిగ్రామ్ కూడా ఉంది. దాంట్లో ఏమైనా మీకు ఇప్పుడు ఎర్రర్ వస్తే ఆయన డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ ఓపెన్ చాట్ లో అడగచ్చు అనమాట. సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో దాని తర్వాత ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో బేసికల్ గా ఇక్కడ 2 వాలెట్ అడ్రస్ ఉంటాయన్నమాట. ఒకటి ఏదైతే మీరు కెప్లర్ లో డైరెక్ట్ వెళ్ళి మీరు క్రియేట్ చేస్తారు. సో రెండోది వచ్చి ఈ నోడ్ ఏదైతే మీరు ఇక్కడ కమాండ్ ఈ పుట్టిలో ఏదైతే జనరేట్ అవుతుందన్నమాట. సో డాకర్ జనరేటెడ్ వాలెట్ అడ్రస్ అన్నమాట ఇది. సో 2 ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఇది ఇప్పుడు మీ స్క్రీన్ ముందు ఉండేది డాకర్ క్రియేటెడ్ వాలెట్ అడ్రస్. సో నెక్స్ట్ ఇంకో రెండోది వచ్చి మీరు స్వయంగా కెప్లర్ వ్యాలెట్ ని ఎక్స్టెన్షన్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత సో అక్కడ మీరు కొత్త వ్యాలెట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సీక్రెట్ ఫ్రేజెస్ ని సేవ్ చేసుకొని సేఫ్ గా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ వ్యాలెట్ అడ్రస్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నీలియన్ ఫాసెట్ ఉందన్నమాట. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని మీ క్రోమ్ బ్రౌజర్ లో యూజ్ చేసుకొని ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఫాసెట్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో మేబీ యూ కెన్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ సమ్ టైమ్ ట్రై చేయండి. నో ప్రాబ్లమ్. బట్ వర్క్ చేస్తుంటే ప్రొసీడ్ అవ్వండి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వై అనేది ఎంటర్ చేయండి అనమాట. ఈ వాలెట్ అడ్రస్ ని కాపీ చేసుకోండి. నీలియన్ ఫాసెట్ లో వెళ్ళి ఈ వాలెట్ అడ్రస్ ని పేస్ట్ చేయండి. కంటిన్యూ మీద కంటిన్యూ కొట్టండి. సో ఇప్పుడైతే ఎర్రర్ అవుతుంది అనమాట ఫాసెట్ అనేది. బట్ సూన్ ఇది రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా హ్యూజ్ ట్రాఫిక్ వచ్చింది. బట్ ఐరనీ ఏమంటే ఓన్లీ 15,000 అనేది జాయిన్ అయ్యారు. దాంట్లో కూడా 10,000 సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అన్నమాట. సో వెరీ వెరీ లెస్ నెంబర్ అనమాట. సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. వెరీ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఫాసెట్ క్లెయిమ్ చేసుకోండి. సో మీ
ఈ అడ్రస్ ఏదైతే డాకర్ క్రియేటెడ్ అడ్రస్ ఉందో దానికి మీ ఫాసెట్ టోకన్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత వై అని కొట్టండి. వై కొట్టిన తర్వాత ఇక్కడ మీ వెరిఫైయర్ డాట్ నీలియన్ డాట్ కామ్ ని ఓపెన్ చేసుకోండి. సో దాంట్లో ఇప్పుడు మీరు ఏదైతే మీ కెప్లర్ వ్యాలెట్ మీరు వెళ్ళి క్రియేట్ చేసి ఉంటారో సీక్రెట్ ఫ్రేజ్ ని స్టోర్ చేసుకుని ఉంటారో ఆ కెప్లర్ ని ఈ వెబ్సైట్ లో కనెక్ట్ చేయాలన్నమాట. సో జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత అప్రూవ్ మీద కొట్టేయండి. సో అప్రూవ్ కొట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత వ్యాలెట్ అనేది కనెక్టబుల్. సో ఇక్కడ మీరు బీపీఎస్ కోసం చేస్తుంటే లినక్స్ కొట్టండి. బట్ పీసీ కోసం అయితే ఈ గైడ్ సరిపోతుందో లేదో నాకు తెలియదు. బట్ మీకు ఏమన్నా పీసీ గురించి గైడ్ కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లో రాయండి. ఖచ్చితంగా దాని కోసం కూడా నేను ప్రయత్నిస్తాను అనమాట. సో మ్యాక్ ఓఎస్ లో అంటే మీరు విపిఎస్ చేస్తుంటే మ్యాక్ ఓఎస్ అయినా విండోస్ అయినా రెండు ఒకటే. సో జస్ట్ విపిఎస్ అయితే లినక్స్ కొట్టే. సో లినక్స్ కొట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ ఏదైతే మీరు ఈ వ్యాలెట్ అడ్రస్ ని ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటారో దాంట్లో మీరు ఫాసెట్ టోకన్స్ ని క్లెయిమ్ చేయాలంట. సో ఏదైతే మీరు జనరేట్ చేసిన వ్యాలెట్ అడ్రస్ ఉంటుందో ఆ వ్యాలెట్ ని కాపీ చేసుకొని దాన్ని మళ్ళీ వచ్చి ఇక్కడ ఫాసెట్ ని క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడ జస్ట్ వచ్చేసి ఫాసెట్ ని క్లెయిమ్ చేసుకోండి. సో ఫాసెట్ టోకన్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. సో ఫాసెట్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇక్కడ బై అనేది ఎంటర్ చేయండి. సో దాని తర్వాత ఏదైతే మీరు క్రియేట్ చేసిన కెప్లర్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుందో సో మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ రెండు వ్యాలెట్ అడ్రస్ ని యూటిలైజ్ చేస్తున్నాను. ఒకటి వచ్చి మీరు క్రియేట్ చేసినది, ఇంకొకటి వచ్చి ఆటోమేటికలీ జనరేటెడ్. సో ఈ టర్మ్స్ ని నేను వాడుతున్నాను. సో మీరు క్రియేట్ చేసిందంటే ఏదైతే మీరు కెప్లర్ లో జనరేట్ చేసి ఉంటారో, ఏదైతే ఇక్కడ డాకర్ క్రియేటెడ్ అంటే ఏదైతే మీకు ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇప్పుడు పాప్ అయిందో అర్థమైందా. సో ఇక్కడ ఏదైతే మీరు క్రియేట్ చేసిన వ్యాలెట్ అడ్రస్ దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ బేసికలీ మీకు ఈ అడ్రస్ అండ్ పబ్లిక్ కీ అనేది వస్తుంది అనమాట. సో అడ్రస్ ని కాపీ చేసుకోండి అండ్ పబ్లిక్ కీని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై డాట్ నీలియన్ లో వెళ్ళి ఇక్కడ ఏదైతే అకౌంట్ ఐడి ఉంటుందో దాంట్లో మీ అడ్రస్ ని కాపీ చేయండి. అడ్రస్ ని పేస్ట్ చేయండి. సో ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి సింపుల్ గా పేస్ట్ చేసింది. దాని తర్వాత పబ్లిక్ కి ఏదైతే దాన్ని కూడా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ట్రాన్సాక్షన్ కొట్టండి. సో మీకు ఇనిషియల్ గా ఎర్రర్ రావచ్చు, ఎర్రర్ వస్తుంది. నేను కూడా ట్రై చేసినాను. సో జస్ట్ మీరు ఇక్కడ 2-3 టైమ్స్ అనేది ట్రాన్సాక్షన్ చేయాలి. సో కాసేపు తర్వాత ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత ఎర్రర్ వస్తుంది. సో 2-3 టైమ్స్ అలా చేసిన తర్వాత ఖచ్చితంగా ఇదైతే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇది సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వెరిఫైర్ రిజిస్టర్డ్ అని వచ్చిన తర్వాత ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సో ఇది వచ్చే వరకు మీరు 3-4 ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇదైతే వచ్చేస్తుంది. సో దానికన్నా ముందు ఫెయిల్ టు ఫెచ్ డేటా అని వస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ మీరు రీట్రై ట్రాన్సాక్షన్ కొట్టండి. ఖచ్చితంగా అదైతే ప్రొసీడ్ అయిపోతుంది. సో ఇక్కడ దీని తర్వాత ఎస్ అని మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ కీ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే డిస్క్లోజ్ అయింది ప్రైవేట్ కీ. బట్ మీరు ఎప్పుడు మీ ప్రైవేట్ కీని ఎవరికి డిస్క్లోజ్ చేయకండి. సో ఇక్కడ మీరు ఈ ప్రైవేట్ కీని కాపీ చేసుకొని ఎక్కడైనా మీ సేఫ్ ప్లేస్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత వచ్చి ఇక్కడ బై అని ఎంటర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. సో ఇక్కడ వరకు మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నార్మల్ గా మీరు ఏదైతే వేరే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారో దాన్ని ఫాలో చేస్తే ఇక్కడ ఏదైతే ఇంకొక స్టెప్ ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాలన్నమాట. సో అది ఆటోమేటిక్ కి మాన్యువల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరు ఏదైతే బ్లాక్స్ ఉంటాయో దాన్ని సరిపోయేటట్లుగా వేయాలి. అంటే బ్లాక్స్ అనేది టైం టు టైం చేంజ్ అవుతుంటాయి. సో ఆ టైం టు టైం చేంజ్ అయ్యేది మీరు కంప్యూటర్ లాగా మ్యాచ్ చేయలేరు అనమాట. సో అందువల్ల చాలా మందికి ఇక్కడైతే ఫాల్స్ అనేది వస్తుంది. కానీ ఈ స్టెప్ ని మీరు ఈ ప్రాసెస్ ని కనుక ఫాలో అవుతే మీకు ఏది అలా మాన్యువల్ గా ఎంటర్ చేసే అవసరమే లేదు. జస్ట్ ఒక కమాండ్ తోనే మీ మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా 7x స్పీడ్ లో పెట్టి చూపిస్తున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు ట్రూ అనేది వచ్చేస్తుంది. ఈ ట్రూ మెసేజ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీ విపిఎస్ ని మీరు షట్ డౌన్ చేయొచ్చు. దాని తర్వాత ఏదైతే వెరిఫైర్ డాట్ నీలియన్ ఉంటుందో దీంట్లో వచ్చిన తర్వాత ఇంకొక సీక్రెట్ అనేది ఉంటుంది అన్నమాట. సో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు సీక్రెట్స్ మీద వచ్చి దాంట్లో మీ పామ్ ఏదైతే మీ చెయ్యి ఉంటాయి కదా.
సో ఆ చెయ్యి లో లైన్స్ ఉంటాయి కదా! అది కనిపెట్టేటట్లు ఒక ఫోటో తీసి దాన్ని ఇక్కడైతే మీరు అప్‌లోడ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఆ ఫోటోని అప్లై చేయండి. ఇంకొక స్టెప్ ఉంటుంది. అది కూడా సింపుల్ స్టెప్పే. అది కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత కంప్లీట్‌గా మీరు సక్సెస్‌ఫుల్‌గా అయిపోతది. ఇంకొక స్టెప్ కూడా యాడ్ అయిందన్నమాట పెట్ అనేది. సో అది నేను టెలిగ్రామ్‌లో ఎలా చేయాలో షేర్ చేశాను. సో ఇది ఒక ఇన్ షార్ట్ వీడియో అన్నమాట. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ సీక్రెట్ అనేది మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో టెలిగ్రామ్ జాయిన్ అయినప్పుడు అది కూడా ఎలా చేయాలో నేను ఒక సింపుల్ స్టెప్స్ అనేది ఇక్కడ టెలిగ్రామ్‌లో షేర్ చేశాను. సో అది గాయ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్, ఫీడ్‌బ్యాక్ మెన్షన్ చేయండి. సో చాలా మంత్స్ నుంచి నేను వీడియో చేయట్లేదు డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ పర్సనల్ రీజన్స్. సో ఇప్పటి నుంచి నేనైతే రెగ్యులర్‌గా వీడియో చేస్తాను. సో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ మీదే చేయబోతున్నాను. సో ఇది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే దీని గురించి వీడియో చేశానన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అది గాయ్స్ ఈరోజు వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.